తిరుపతి తొక్కిసలాట ఘటనపై తాజాగా పవన్ కళ్యాణ్ మళ్లీ స్పందించారు. తిరుపతిలో తాను క్షమాపణ చెప్పినప్పుడు ఏఈఓ క్షమాపణ చెప్పడానికి నామోషి ఎందుకు అని ప్రశ్నించారు ఆయన. వెంకయ్య చౌదరి, బిఆర్ నాయుడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అంటున్నారు పవన్ కళ్యాణ్. మీరు చేసిన తప్పుకు సంబరాలు జరుపుకోవడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు అన్నారు. తప్పు ఎవరి వల్ల జరిగినా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టే తాను క్షమాపణ అడిగానని, బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు కేరింతలు, కేకలు వేస్తున్నారు. ఇది ఎంతవరకు మంచిదో యువత ఆలోచించాలి అని పిలుపునిచ్చారు. తిరుపతిలో ఎవరి బాధ్యత వారు నిర్వర్తించి ఉంటే సీఎంతో పాటు తాను, మంత్రులు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు అన్నారు. ప్రభుత్వంలో తనకు బాధ్యత ఉంది కాబట్టి క్షమాపణ కోరాను. కొందరు అధికారులు గత ప్రభుత్వాల వాట్లను ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అన్నారు పవన్ కళ్యాణ్. చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డ్యాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలింది. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. తప్పు చేసే వాళ్లను కూటమిలో ఎవ్వరూ వెనకేసుకురారు అని చెప్పారు పవన్ కళ్యాణ్. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నార తీస్తానన్నారు. తాను తెగించి రాజకీయాల్లోకి వచ్చానని, మందు పాత్రలు పెట్టి పేల్చుతామన్నా భయపడనని చెప్పారు. ఆకు రౌడీలు, చిల్లర వేషాలు వేసే వాళ్లకు తాను భయపడే ప్రసక్తి లేదన్నారు పవన్ కళ్యాణ్. ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను. ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళని కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకోండి. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి, ఎందుకు ఓట్లు పోతాయి? ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను, మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ, సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి. అది తిరుమలలో కావచ్చు, సగటు జీవితంలో కావచ్చు. ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీసు 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది.
హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ, నాతో సహా. నాకు కూడా ఇంకా లెర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అన్ని వదిలేస్తాను. నేను నుంచో చోట రివ్యూ చేస్తాను, అవసరమైన చోట నిలబడతాం, కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం, మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని. మీరు నన్ను నమ్మి గెలిపించారు, మీరు నన్ను, నేను మీకు నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వలే, నాకు నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాం. ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి. సావు సమయంలో కూడా, ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ, కేరింతలు కానీ, ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం, ఒకళ్ళు దెబ్బలు తిన్నారు, చనిపోయారు. ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పోలీసుకి కొన్నిసార్లు సహకరించాలి మీరు. అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సభ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది. నేను చూడండి, తిరుపతిలో ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు, నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి, డిఎస్పీలకి, ఎస్పీలకి అందరికీ ఒత్తిడి. అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనుభవించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను. అంటే ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలి. కేవలం నాయకులకి ఓట్లేస్తే సరిపోదు.